ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని చెప్పి ఈ మధ్య బాగా ప్రమోషన్ చేపిస్తున్నారు కదా. అసలు అంత ప్రమోషన్ వాళ్ళు ఎందుకు చేపిస్తున్నారు? ఒకవేళ నిజంగానే వాళ్ళ హెయిర్ ఆయిల్ అంతా బాగుంటే మౌత్ టాక్ వల్ల ఆల్మోస్ట్ అందరికీ చేరిపోతుంది, ఎందుకంటే అందరికీ ఆ హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంది కాబట్టి. కానీ వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లను పిలిచి మరి ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్కి ఎంతెంతో డబ్బులు ఇచ్చి బాగా అంతంత ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఏముంది? అందులో కూడా ఏదో మతలబు ఉందనిపిస్తుంది నాకు. అసలు అవి వాళ్ళు పెట్టుకుంది నిజమైన హెయిరేనా? ఆ జనాలకి మొత్తం వరల్డ్ మొత్తంలో ఉన్న మోస్ట్ కామన్ ప్రాబ్లం ఈ రోజుల్లో ఉన్నది హెయిర్ ఫాల్ ప్రాబ్లం. ఆ హెయిర్ ఫాల్ ప్రాబ్లంకి దానికి అసలు నాకు తెలిసినంత మటుకు, నేను ట్రై చేసినంత మటుకు దానికి సొల్యూషనే లేదు. దాన్ని వీళ్ళు ఈ ఆదివాసీ అనే వాళ్ళు ఎవరో దాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా ప్రమోషన్లు చేపిస్తున్నారు. ఆదివాసీ అంటే ఎవరు? అడవులలో ఉంటారు వాళ్ళు. అసలు వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో ఏం తెలుసు? ఎట్లా తెలిసింది? దానిలో ఇంత ప్రమోషన్ చేయడం ఏంటి? ఇన్ఫ్లుయెన్సర్లను పిలిపించి చేయించడం ఏంటి? ఎట్లా నమ్మాలి వీళ్ళని? ఒకటో రెండో చేశారంటే ఒక అర్థం ఉంది, కానీ అదే పనిగా ఎక్కడ పడితే అక్కడ అంత ర్యాపిడ్ ప్రమోషన్ చేపిస్తున్నారంటే ఖచ్చితంగా దాన్ని ఎందుకు ఆలోచించాల్సిన విషయమే అనిపిస్తుంది. అది సపోజ్ రేపు హెయిర్ రాలేదనుకోండి, ఎవరు బాధ్యత అంది? మరి వాళ్ళు ఇలా వీడియోలు చూసినప్పుడు కనీసం 1,000 మంది అన్నా కొనుంటారు కదా. లక్షలు పెట్టి ఇన్ఫ్లుయెన్సర్లను తెచ్చి చేయించినప్పుడు కనీసం 100 మంది 1000 మంది అన్నా వాడుంటారు కదా. మరి వచ్చాయి అందరికీ? ఎవరు అది బయటికి చెప్పారు? నాకు మాత్రమే రాలేదేమో అనుకుంటారు అంతే. వీళ్ళ బిజినెస్ మాత్రం బిజినెస్ మామూలుగా లేదు అసలు వీళ్ళ స్ట్రాటజీ. అడవులలో ఉన్నారు కానీ ఆటాడిస్తున్నారు సిటీలో ఉన్న వాళ్ళందరినీ.